వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ అవర్ లైఫ్ ఆఫ్ అనిల్ జ్యోతి. హాయ్ అండి అందరికీ. ఈరోజు మీకు హోమ్ మేడ్ షాంపూ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీ వే. దీనికోసం మనకి కావాల్సినవి సోప్ నట్స్ అండి. అవి కుంకుడుకాయలు అంటారు, కొందరు రీతా అని కూడా అంటారు కదా, అవి. చూసారుగా మా కుంకుడుకాయ స్టోరేజ్ డబ్బా ఇది. దీన్ని చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది మేము కుంకుడుకాయ ఏ రేంజ్లో వాడతామో. చాలామంది అనుకుంటారు కుంకుడుకాయతో హెడ్ బాత్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అండ్ కష్టమని అనుకుంటారు. ఇలా ఒకసారి షాంపూ చేసి పెట్టుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. మన రెగ్యులర్ షాంపూ వాష్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. కంప్లీట్గా కుంకుడుకాయని అవాయిడ్ చేయడం కంటే ఇలా చేసుకుంటే బెటర్గా ఉంటుందని మీకు షేర్ చేస్తున్నాను. పిల్లలకు కూడా చాలా ఈజీగా ఉంటుందండి. వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఇలా షాంపూ చేస్తే డైరెక్ట్ కుంకుడుకాయతో అంటితే వాళ్ళ కళ్ళల్లో పడుతుంది కదా, అలా కాకుండా మీరు ఇలా బాయిల్ చేసి ఫిల్టర్ చేస్తే సాఫ్ట్గా ఉంటుంది. ఈ షాంపూ ప్రాసెస్లోకి వస్తే చాలా ఈజీ అండి. మీకు దీనికోసం కావాల్సిన కుంకుడుకాయలు 1 అవర్ సోక్ చేయండి. నానబెట్టుకున్న కుంకుడుకాయల్ని ఇలా 15 to 20 minutes బాయిల్ చేసి కూల్ అవ్వనివ్వండి. కూల్ అయిన తర్వాత మనం చేతులతో గట్టిగా స్మాష్ చేస్తే రసం వస్తుంది. ఆ రసం మనం ఫిల్టర్ చేసుకుంటే జ్యూస్ ఫిల్టర్స్ ఉంటాయి కదండి, వాటితో మనం వడకట్టేయచ్చు. వడకట్టడం వల్ల మనకి చిన్న చిన్న నలకలు లాంటివి ఉండవు. హెడ్ బాత్కి చాలా ఈజీగా ఉంటుంది. అంటే మీరు రెగ్యులర్గా షాంపూ ఎలా అయితే యూస్ చేస్తారో అదే ఫీల్ ఉంటుంది, కంఫర్ట్గా కూడా ఉంటుంది. పిల్లలు కూడా ఫస్ట్ వాళ్ళకి ఇబ్బందిగా అనిపించినా స్లోగా మనమే వాళ్ళకి అలవాటు చేయాలి. మా చిన్నమ్మాయి అయితే గోల చేసేది. బేబీ షాంపూ ఒక 5 years యూస్ చేశానండి. రీసెంట్గా తనకు కూడా ఇలా కుంకుడుకాయతోటే హెడ్ బాత్ చేపిస్తున్నా. తను ఏమిటంటే వాళ్ళ అక్క ఏది చేస్తే అదే ఫాలో అవుతుంది. తనకి వాళ్ళ అక్కకి హెడ్ బాత్ చేయించినప్పుడు 1 yearలో తను చాలా షార్ట్ హెయిర్ చేయించాము మా పెద్దమ్మాయి హన్సనీకి. కానీ 1 yearలో చాలా గ్రోత్ వచ్చిందండి. ఇంకా వాళ్ళ అక్కను చూసి తను కూడా నాకు షాంపూ వద్దు, నా హెయిర్ కూడా బాగుండాలని చాలా శ్రద్ధగా కుంకుడుకాయతోటే హెడ్ బాత్ చేయించుకుంటుంది. అండ్ ఫీల్ అయిపోతుంది కూడా, నా హెయిర్ కూడా బాగుంది, లాంగ్ అయిపోతుంది అని. సో అలా హెల్తీ కంపారిజన్ ఉంటే కూడా మనం గుడ్ హ్యాబిట్స్ వాళ్ళకి అలవాటు చేయొచ్చు. ఈ కుంకుడుకాయ షాంపూ ఆర్ కుంకుడుకాయ యూసెస్ మనం రెగ్యులర్గా పాతకాలం పద్ధతుల్లో కూడా అప్పటికప్పుడు మనం కుంకుడుకాయలు కొట్టిన ఒక 1/2 hour నానబెట్టుకుని కూడా డైరెక్ట్గా మనం యూస్ చేయొచ్చండి. లేదు టైం లేని వాళ్ళకైతే ఈ షాంపూ బాగా యూజ్ అవుతుంది. ఈ రోజుల్లో ఎంత మనీ పెట్టినా ఎంత ఆరోగ్యకరమైన షాంపూ అయితే మనకి దొరకదండి. కొన్ని మనం తీసుకునే టైము శ్రద్ధ వల్లనే సాధ్యమవుతుంది, మనీ వల్ల అయితే అస్సలు అవ్వదు. కంప్లీట్గా కెమికల్ ఫ్రీ కాబట్టి మన హెయిర్ చాలా హెల్తీగా పెరుగుతుంది, రూట్స్ కూడా హెల్తీగా ఉంటాయి. కెమికల్ డ్యామేజ్ అనేది రూట్స్కి అస్సలు అవ్వదు. అందుకని గ్రోత్ అంత ఫాస్ట్గా పెరగడాన్ని నేనైతే గమనించానండి పిల్లల్లో. నేను కూడా కంప్లీట్గా హెడ్ షేవ్ చేయించాను, అయినా కూడా చాలా గ్రోత్ ఫాస్ట్గా వచ్చింది నా హెయిర్కి. అండ్ అంతకుముందు కంటే కూడా థిక్నెస్గా ఉంది కూడా. ఆఫ్టర్ డెలివరీ చాలా హెయిర్ లాస్ అయింది. రెగ్యులర్గా నేను ఇంకా ఇలానే హోమ్ మేడ్ షాంపూస్ ఆర్ ఇన్స్టెంట్గా నేను కుంకుడుకాయ రసం తీసుకొని యూస్ చేయడం వలన చాలా బాగుంది హెయిర్ నాది కూడా. కుంకుడుకాయ లోపల ఉండే గింజలో యాంటీ ఫంగల్ యాక్టివిటీ ఉంటుందండి. అందుకని మనకి డాండ్రఫ్ అనేది వెతికినా కూడా మన హెయిర్లో కనపడదు. ఈ సోప్ నట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీస్తో పాటు హెయిర్ని హైడ్రేటెడ్గా ఉంచుతుందండి. హైడ్రేటెడ్గా ఉంటే హెయిర్ అనేది డ్రైనెస్ అనేది ఉండదు, మాయిశ్చరైజర్గానే ఉంటుంది హెయిర్కి. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. కంపల్సరీ మీరు కూడా ఫాలో అవుతారని నేను నమ్ముతున్నా. ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది. మీకు షాంపూ ఎలా అయితే యూస్ చేస్తారో అదే ఫీల్ వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.